వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ స్టడీయింగ్ బైబుల్ ఇన్ డెప్త్? సో అంటే వాక్యాన్ని కొంత లోతుగా చదివేటప్పుడు మీకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అని అడిగినప్పుడు దాంట్లో ఒక 4-5 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి దానికి ఆన్సర్ చేయడానికి. కానీ మోస్ట్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మేము చూస్ చేసినటువంటి ఆన్సర్ ఏంటంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే స్టేయింగ్ కన్సిస్టెంట్ అండ్ బీయింగ్ డిసిప్లైన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో దిస్ హ్యాస్ బీన్ గ్రేటెస్ట్ అంటే ఛాలెంజ్ అని చెప్పాలన్నా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ అస్ దాన్ని సెలెక్ట్ చేశారు. అంటే వీ వుడ్ లైక్ టు లెర్న్ ఫ్రమ్ యూ, అంటే ఏదైనా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కానీ, ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ, గైడ్ లైన్స్ కానీ మీరు ఏమైనా చెప్తారా? అంటే హౌ టు బీ సో కన్సిస్టెంట్ అండ్ డిసిప్లైన్డ్ ఇన్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ ఒకవేళ చదవకపోతే జరిగేటువంటి నష్టాలు ఏంటి, చదివితే దానివల్ల కలిగేటువంటి లాభాలు అఫ్ కోర్స్ మనం తెలుసుకుంటున్నాం. బట్ మీ నుంచి మరికొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అన్న. అంటే ఒకటి నేచర్ ఆఫ్ ద స్క్రిప్చర్. చాలా కాలం క్రితం నా చిన్నప్పుడు ఏదో ఒక మూవీ ఒకటి వచ్చింది. ఆ మూవీలో వాళ్ళకి ఒక పుస్తకం దొరికింది. ఆ పుస్తకం పేరు భవిష్యవాణి. ఓకే, సో ఆ భవిష్యవాణి అంటే వాళ్ళు ప్రతిసారి అంటే వాళ్ళకి ఏం జరగబోతుంది అనేటువంటిది తెలుసుకోవడానికి ఆ పుస్తకం ఓపెన్ చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మందికి బైబిల్ యొక్క నేచర్ ఏంటి అనేటువంటిది అవగాహన ఉండదు. సో దానివల్ల బైబిల్ని ఎట్లా ఉపయోగించాలనేటువంటి దానికి కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది బైబిల్ని ఎట్లా ఉపయోగిస్తారంటే ఇది మనం ఓపెన్ చేసి చదివితే ఈరోజు ఏదో ఒక ఎంతో కొంత మంచి జరుగుతుంది మనకి అనేటువంటి ఐడియా కొంతమందికి ఉంది. అంటే మనకి ఏ కీడు రాకుండా, ఏ విఘ్నం రాకుండా, మనం అనుకున్నటువంటి పనికి ఏ అడ్డుబండారు తగలకుండా, ఏ విఘ్నం రాకుండా బైబిల్ అనేటువంటిది ఒక విఘ్నేశ్వరి. అంటే విఘ్నాల నుంచి నన్ను కాపాడేటువంటి పుస్తకం. నేను అనుకున్నటువంటి పని ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా జరిగిపోయేటువంటిది అనేటువంటిది ఒకటి. లేకపోతే నాకు మనశ్శాంతిగా ఉండాలి ఈరోజు అని ఓపెన్ చేసేటువంటి, అంటే బైబిల్ యాక్చువల్గా ఒక థెరపీ పుస్తకం కొంతమందికి. సో ఇంకొంతమందికి ఏంటంటే నేను బైబిల్ని చదవకపోతే ఈరోజు ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటాను. అంటే ఇది చాలాసార్లు నేను వినేవాడిని ఇండియాలో ఉన్నప్పుడు. ఏంటంటే క్రాంకీగా ఉన్నప్పుడు ఎరా బైబిల్ చదివి వచ్చావా అనేవాడు, ఈరోజు చదవలేదా అని. అంటే బైబిల్ ఏంటంటే నేను క్రాంకీగా ఉండకుండా ఉండటానికి ఈరోజు ఏదో ఒకటి చదవాలి. అంటే ఈ యూజెస్ అన్నిట్లో, అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి వాటిలన్నిటిలో కూడా బైబిల్ని వినియోగించడం ఎట్లాగా అనేటువంటిది తెలియక తప్పుగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ. నేనేం మాట్లాడతానంటే బైబిల్ ఎలాంటి ప్రపంచంలో ఏ రిలీజియస్ బుక్ కూడా డిసైపుల్షిప్ కోసం, అంటే వాళ్ళ దేవుడి యొక్క స్వరూపంలో చెక్కటానికి ఆ మాటలను దేవుడు ఉపయోగిస్తాడు. నేను మీతో మాట్లాడేటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అంటాడు యేసుప్రభు. అంటే నేనేమంటున్నానంటే ఈ ప్రపంచంలో ఇలాంటి పుస్తకం, అంటే ఇలాంటి ఫంక్షన్ చేసేటువంటి పుస్తకం ఎక్కడ లేదు. ఎందుకంటే దెర్ ఆర్ సమ్ బుక్స్, కొన్ని రిలీజియస్ పుస్తకాలని, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని వాడుకోవడానికి కొన్ని రిలీజియస్ పుస్తకాలు ఉపయోగించుకుంటాం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ పుస్తకం బేసికల్లీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కోసం ఉపయోగించడానికో, లేకపోతే వాళ్ళ కర్తవ్యాన్ని సూచించడానికో, లేకపోతే ఇంకొంతమందికి యాక్చువల్గా అది మ్యాజిక్గా ఉపయోగించడం. కానీ బైబిల్ యాక్చువల్గా దాని యూజ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఎ మ్యాజికల్ వర్డ్. ఇది భవిష్యవాణి కాదు. ఇది విఘ్నాల నుంచి మనం అనుకున్నటువంటి ప్రతి పని కూడా చదువుకుని వెళ్తే సక్సెస్ అయిపోతుంది అనేటువంటిది మ్యాజిక్ ఫార్ములా కాదు ఇది. నాకు ఈరోజు సైకలాజికల్గా నాకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి ఇది ఒక సైకోథెరపీ పుస్తకం కాదు. మనశ్శాంతి రాదు అని నేను చెప్పట్లేదు, కానీ ఈ పుస్తకం దానికోసమే అని అంటాం అనేటువంటిది తప్పు.
you're misusing. This book is basically, this is the power of God. This is the life of God. దేవుడు తన జీవం ద్వారా, తన ఆత్మ ద్వారా ఈ మాటలను ఉపయోగించుకొని దేవుడు మన జీవితాలను చెక్కుతున్నటువంటి దేవుని యొక్క మిషన్ కోసం, దేవుని యొక్క ఉద్దేశాల కోసం, పర్పజెస్ కోసం ఆయన స్వరూపంలో, ఆయన ప్రతిరూపంలో మనల్ని చెక్కుకోవటానికి వాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సో దెర్ ఈస్ నో సచ్ బుక్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఏ ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో ఏ రిలీజియన్ కూడా ఈ విధమైనటువంటి క్లెయిమ్ చేయట్లేదు. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాటలు చాలా మంది క్లెయిమ్ చేస్తారు, చాలా పుస్తకాలు మాట్లాడతాయి. కానీ ఇది దేవుడి మాట, ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. ఎందుకంటే ఇది ఆత్మ జీవం అయింది, దేవుని యొక్క పర్పస్ కోసం దేవుడు దీన్నే శక్తిగా ఉపయోగించుకొని నన్ను చెక్కుతున్నాడు అనేటువంటి క్లెయిమ్ ఎవరు చేయట్లేదు. దెర్ ఇస్ నో సచ్ క్లెయిమ్ అట్ ఆల్. సో అందుకని క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే తెలియక చాలాసార్లు వేరే మత గ్రంథాలని ఎట్లాగైతే వాళ్ళు ఉపయోగిస్తారో, బైబిల్ కూడా మాకు ఇట్లాంటి గ్రంథమే అని ఆ ఉపయోగాలను యాక్చువల్గా బైబిల్ మీద రుద్దడానికి ప్రయత్నిస్తారు. దీని యొక్క యునీక్నెస్ ని మిస్ అయిపోతూ ఉంటారు. వి గాట్ టు బి కేర్ఫుల్. అందుకని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ యాక్చువల్లీ గివింగ్ యూ సైకోథెరపీ. బైబిల్ ఈజ్ యాక్చువల్లీ అబౌట్ షేపింగ్ యూ. గాడ్ ఈజ్ షేపింగ్ యూ ఫర్ హిస్ పర్పసెస్, ఫర్ హిస్ మిషన్, యూజింగ్ హిస్ వర్డ్. ఇది శిష్యత్వపు పుస్తకం. ఇది యేసు ప్రభు రూపంలో చెక్కటానికి దేవుడు ఉపయోగించేటువంటి మాటలు. సో విత్ దాట్ సెట్, సో పర్పస్ మనకు అర్థమైంది కాబట్టి కన్సిస్టెన్సీ ఈజ్ అ ప్రాబ్లం. దుష్టుడు చేసేటువంటి పని ఏంటంటే దీని దగ్గరికి మనం వెళ్లకుండా మనల్ని ఆపటం అనేటువంటిది చేయటం అనేది జరుగుతుంది. సో లేకపోతే దీన్ని మిస్యూజ్ చేసుకోవటం, దీన్ని అబ్రివియేట్ చేయటం, అంటే ఈ బ్యూటిఫుల్ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీని అంతా పట్టించుకోవద్దు. నువ్వు అక్కడ ఒక ముక్కని ఇక్కడ ఒక ముక్కని తీసుకో. ఎందుకంటే నీకు ఈరోజు కావాల్సింది మనశ్శాంతి కాబట్టి, ఒక మనశ్శాంతి రావాలంటే ఒక ముక్క చదివితే సరిపోతుంది. ఒక ప్రామిస్ చదువు సరిపోతుంది. ఒక ప్రామిస్ లాగా చదువు, నేను నీతో పాటు ఉంటాను ఈ రోజు అనేటువంటి ప్రామిస్ తీసుకొని వెళ్ళి చాలు, సరిపోతుంది అది. బట్ డోంట్ వరీ అబౌట్ ద హోల్ స్టోరీ. దేవుని యొక్క రిడెంప్టివ్ స్టోరీ, విమోచన కథనం, దీని గురించి నువ్వు పట్టించుకోవద్దు అనేటువంటి దుష్టుడి యొక్క ప్రయత్నాలు చాలా జరుగుతుంటాయి. క్యాలెండర్ వాక్యాలు ఎందుకు చదువుతాం అవన్నీ? ఎందుకంటే బయటికి వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు యాక్చువల్గా ఎవరన్నా మంచి వాళ్ళు ఎదురండి బయటికి వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మాకు మంచి జరుగుతుంది అనేటువంటి దాన్ని రిప్లేస్ చేశారు. ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఒక వాక్యాన్ని నోట్లో పెట్టుకొని పోని. అందుకనే బైబిల్ని, ద ఫంక్షన్ ఆఫ్ ద బైబిల్ని మిస్యూజ్ చేయటం, మెనిపులేట్ చేయటం, అంటే వేరే వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని మనం దీని బైబిల్ మీద రుద్దటం. దిస్ నాట్ రైట్. సో వాట్ వీ నీడ్ టు డూ, కన్సిస్టెన్సీ కోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఎ ప్లాన్. ఈ ప్లాన్ వేసేటప్పుడు పెద్ద ప్లాన్, రోజుకి 15 చాప్టర్లు చదవాలి, 20 చాప్టర్లు చదవాలి అనే ప్లాన్స్ వేసుకోవద్దు. హ్యావ్ ఎ మోడరేట్ ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ రీడ్ ఓన్లీ దిస్ మచ్ పర్ డే. ఒక అధ్యాయం, 2వ అధ్యాయం నేను చదువుతాను. ర్యాండమ్గా కాదు, దాన్ని కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంతమంది ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు నేను కొన్ని మాటలు చెప్తానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే, ప్లాన్ వేసేటప్పుడు చేసే పొరపాట్లు ఏంటంటే, బోల్డ్ అని చాప్టర్స్ చదివేయడానికి ప్రయత్నిస్తారు. చదివేయడానికి ప్రయత్నించి ఒక 2 రోజులు చదువుతారు. 3వ రోజు యాక్చువల్గా అన్ని చాప్టర్లు చదవలేము. సో 3వ రోజు బోల్తా పడతాం. 4వ రోజు చదవచ్చుగా అనేటువంటిది అనుకుంటాం. ఈ రోజు ఒక్కరోజు పోయినా సరే రేపు 10 చాప్టర్లు వేసేద్దాం రేపు అనుకుంటాం. కానీ 4వ రోజు కూడా పోయిన తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ఇయరే పట్టుకునేది. సో అదొక ప్రాబ్లం ప్లానింగ్లో. సో ప్లానింగ్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, కొంతమంది వరుసగా చదవటానికి ప్రయత్నిస్తారు.
వరుసగా చదవడానికి ప్రయత్నిస్తారు. ఆదికాండం నుంచి మొదలు పెడతారు, చక్కగా బాగుంటుంది, అన్ని కథలు ఉంటాయి నీట్గా చక్కగా. వంశావళి దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం కుంటుపడుతుంటారు. అక్కడ ఎదురు దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది, కానీ పర్లేదులే, ఇంకా తర్వాత ముందున్నటువంటి యాకూబ్ స్టోరీ ఉంది కదా అని చెప్పేసి వెళ్తాం ముందుకి. సో నిర్గమకాండం దగ్గరికి వచ్చిన తర్వాత నిర్గమకాండం కూడా అసలు ఆ తెగుళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో అంతా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇక అసలు ఆ మందసాన్ని టాబర్నాకల్ని క్రియేట్ చేసేటువంటిది ఎక్సోడస్ లో 40 అంటే 30 దగ్గర నుంచి తగిలిన తర్వాత అక్కడ ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు, గోళ్లు లేచిపోవటం, కింద పడటం, బొక్కబోర్ల పడటం, ఏంటి దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఏమీ తెలియక లేవి కాండం దగ్గరకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా చేతులు ఎత్తేస్తాం. సో బెస్ట్ వే టు మేక్ ఎ ప్లాన్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నేను చెప్పిన ఫస్ట్ పాయింట్లో మోడరేట్ గా చదవగలిగినంత పోర్షన్స్ ని తీసుకోవటం. రెండవది అన్నిటినీ కలుపుకోవటం. సో ఆదికాండం ఈ మంత్ చదివితే, లేకపోతే ఆదికాండం మీరు ఈ పొద్దున పూట ఒక అధ్యాయం చదవటానికి ఇష్టపడుతుంటే, సాయంత్రం పడుకునేటప్పుడు చక్కగా ఒక గాస్పెల్లో ఒక 8 వచనాలు చదువుకొని పడుకోండి. మిక్స్ చేయండి చక్కగా. సో ఇక్కడ అన్నం ఉంటే అది కూరలాగా పెట్టండి. రెండు ఒకేసారి చదవలేము మనం, అన్నం కూర ఒకేసారి తింటాం కదా సార్. సువార్తలు ఆదికాండం రెండు రెండు ఒకేసారి టైం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే రోజు మొత్తాన్ని ఒక పళ్ళెంలాగా తీసుకొని, ఆ పళ్ళెంలో ఏంటంటే మీరు కొంచెం ఓల్డ్ టెస్ట్మెంట్ పోర్షన్ ఒకటి పెట్టుకుంటే, న్యూ టెస్ట్మెంట్ పోర్షన్ పెట్టు. ఈ ప్లానింగ్ లో ఇంకొక దౌర్భాగ్యం ఒకటి ఉంటుంది మన దగ్గర. ఏంటంటే కీర్తనలు, ప్రాబ్స్ మాత్రమే కనిపిస్తాయి. కొంతమందికి యాక్చువల్గా బైబిల్ అనగానే ఈ రెండే రెండు బుక్స్ ఉంటాయి వాళ్ళ బైబిల్లో, మిగిలినవి ఏవి కనిపించవు. ఎప్పుడన్నా అడగండి, బైబిల్ చదివారా, కన్సిస్టెంట్ బైబిల్ చదువుతున్నావు అంటే, బైబిల్ చదువుతున్నాను అన్న. ఏం చదువుతున్నావు అంటే, సామెతల గ్రంథం చదువుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడుగు, మళ్ళీ సామెతల గ్రంథంలోనే ఉంటాయి. అంటే ఆ రెండు పుస్తకాలు తప్పితే ఏమి ఉండవు. అంటే ఏంటంటే అలా చదవటం తప్పని నేను అంటలేదు. కాకపోతే ఏంటంటే యు నీడ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. పౌలు ఎఫ్ఎస్సి ఎల్డర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎఫ్ఎస్సి ఎల్డర్స్ దగ్గర వాళ్ళకి గుడ్ బై చెప్పేటప్పుడు అంటాడు, నేను మీకు హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ ని ప్రీచ్ చేశాను అంటాడు. వాక్యం మొత్తాన్ని ప్రీచ్ చేశాను, వాక్య సారాంశం మొత్తాన్ని మీ ముందు నేను పెట్టాను. సో సామెతలు, కీర్తనలు వాక్యం యొక్క సారాంశం మొత్తం చెప్పలేవు. వాటిని కూడా బాగా అర్థం చేసుకోవాలంటే, కీర్తనలు సామెతలను కూడా మనం బాగా అర్థం చేసుకోవాలంటే, వి నీడ్ ద రెస్ట్ ఆఫ్ ద బైబుల్. రెస్ట్ ఆఫ్ ద బైబుల్ వెలుగులో కీర్తనలు మనం చదవాలి. లేకపోతే యేసుప్రభు మనకి ఎట్లా అర్థమవుతారు? రెండవ కీర్తన చదివేటప్పుడు నేషన్స్ రేజ్ అవుతున్నాయి, ఆయన యొక్క అభిషిక్తుడిని యాక్చువల్గా చంపడానికి ఎవరు గురించి మాట్లాడుతున్నారు ఎలా తెలుస్తుంది? రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కనుక మనకు తెలియకపోతే రెండో కీర్తన మనకు ఎట్లా అర్థమవుతుంది? ఆ తర్వాత సువార్తలను మనం చదవకపోతే రెండో కీర్తన ఎట్లా అర్థమవుతుంది మనకి? అపోస్తల కార్యాలు చదవకపోతే మనకి రెండో కీర్తన ఎట్లా అర్థమవుతుంది? సో వి నీడ్ ద హోల్ స్క్రిప్చర్. అందుకనే ఉట్టి అన్నం తినద్దు. సామెతలు, కీర్తనలు ఎట్లాంటివి అంటే నెయ్యి లాంటివి. ఆ నెయ్యిని మనం ఏం చేయాలంటే చక్కగా అన్నంలో కలుపుకోవాలి, కొంచెం పప్పు వేసుకోవాలి, ఆవకాయ వేసుకోవాలి, అప్పడాలు పెట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. అదే, నన్ను మన్నించండి, వీడు ఇది తెలివితేటలు బాగా ఉపయోగిస్తున్నాడు, మన చికెన్ గురించి మాట్లాడకుండా వీడి భోజనాలు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు. సరే, అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఉట్టి చికెన్ ముక్కలు తినకుండా మీరు కొంచెం అన్నం వేసుకోండి పక్కన, అది నేను చెప్పేది. కొన్ని బిర్యానీ వేసేటప్పుడు, సరే సరే ఓకే నాకు అర్థమైంది, బిర్యానీ వేసేటప్పుడు పక్కన మిర్చిక సలాన్ ఏదో అంటాం కదా మనం, అట్లాంటివి కూడా పెట్టుకొని, సో హ్యావ్ ఎ గుడ్ మీల్, హ్యావ్ ఎ కాంపోజిట్ మీల్, రైట్? సో ప్లానింగ్ అందుకనే ఒకటి, హ్యావ్ ఎ గుడ్ ప్లాన్, డోంట్ డూ టూ మచ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఎ గుడ్ మిక్స్ ఆఫ్ ద బైబుల్. నెమ్మదిగా వెళ్దాం, తాబెల్లాని వెళ్దాం, ఏముంది? బోల్తా పడే బదులు నెమ్మదిగా తాబేల్లాగా వెళ్దాం. రే, నేను నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో బైబిల్ మొత్తం ఫినిష్ చేయాలనుకుంటున్నాను రా. ఈ నెక్స్ట్ 1 year లో ఫినిష్ చేస్తాను నేను అని గొప్పలు చెప్పుకోవడానికి బదులు అది ఎందుకు ఉపయోగపడుతుంది?
సో నెక్స్ట్ 3-4 ఇయర్స్లో నెమ్మదిగా చదువుకుంటాను, అర్థం చేసుకుంటే వెళ్తాను నేను నెమ్మదిగా. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం చదువుకొని చక్కగా నీట్గా వెళ్తుంటాను నేను. ఓకే. రెండు రెండోది ఏంటంటే కన్సిస్టెన్సీలో కీ ఏంటంటే మంచి అకౌంటబిలిటీ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఇద్దరు ముగ్గురుగా ఎక్కువ మంది వద్దు, 10 మంది వద్దు. ఒక ఇద్దరు ముగ్గురు ఒక గ్రూప్గా ఫామ్ అవటం, ప్రతిరోజు బైబిల్ చదివావా లేదా అని ఒకరికొకళ్ళు చెప్పుకోవటం. ఒకవేళ వీళ్ళు మిస్ అయిపోతే మిగిలిన ఇద్దరు ఎస్ వీడు మిస్ అయ్యాడు నేను బాగా చదివాను అని చెప్పేసి పరిచయాల టోపీలు పెట్టుకోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, మళ్ళీ అడగటం, చదివేదాకా రోజంతా జ్ఞాపకం చేయటం. ఇది అకౌంటబిలిటీ అంటాం. చక్కటి అకౌంటబిలిటీ గ్రూప్ని పెట్టుకోవాలి. పెట్టుకొని బైబిల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ కన్సిస్టెన్సీ. సో నేను చెప్పేటువంటి ఆన్సర్ దిస్ ఈజ్ ఇట్. ఫస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బైబుల్. సెకండ్ ఈజ్ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్. థర్డ్ ఈజ్ యాక్చువల్లీ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి టేక్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ టు. అకౌంటబిలిటీని పెట్టుకొని చదువుదాం, ఏముంది అందులో.